ప్రశ్న రావణ్ అనేటోడిని అరెస్ట్ చేసినట్టుగానైతే ఒక సమాచారం వస్తుంది. అసలు వాడిని ఎందుకు అరెస్ట్ చేసిరు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే వాడిని అరెస్ట్ చేస్తే కొంతమంది చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు. అదేవిధంగా దానిలో కొంతమంది హిందువులు కూడా ఉన్నారు. నిజంగా వాళ్ళు హిందువులేనా అని ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే అసలు వాడు ఏం మాట్లాడండి అనేది కూడా ఒకసారి వినుర్రి. మీకు పవన్ కళ్యాణ్ గారు నచ్చకపోతే నచ్చకపోయి ఉండొచ్చు, కానీ వాడు ఒక వ్యక్తిని ఏ విధంగా మాట్లాడకూడదో ఆ విధంగా ఎట్లా మాట్లాడిండు అనేది ఒక్కసారి ధర్మం గురించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి వాడు ఏం మాట్లాడిండో వినుర్రి. విన్న తర్వాత మన సమాధానం అయితే ఇస్తాము. అదేవిధంగా కొంతమంది తెలంగాణ జర్నలిస్టులను ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసిర్రు అని చెప్పేసి ఏదేదో మాట్లాడతారు. వాళ్ళను కూడా ఎందుకు పోలీసులు అరెస్ట్ చేసిర్రు, అసలు ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ ఎందుకు వస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాము. చలో అసలు రావణ్ గారు ఏం మాట్లాడి అనేది ఒకసారి వినుర్రి. విన్న తర్వాత వాడి గురించి, అదేవిధంగా జర్నలిస్టులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విధానం గురించి మాట్లాడుకుందాం. చలో ఒకసారి వినండి. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రామాయణంలో అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడు గురించి నువ్వు చెప్పి అది చేపించరా, ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక. నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మన ఇతిహాసాలు అవి చెప్పిన అని చెప్పరా నా కొడక. నువ్వు పవన్ కళ్యాణ్ నోట్లో విన్నారు కదా వాడు ఏ విధంగా మాట్లాడిండో, విన్నారు కదా. సనాతన ధర్మాన్ని సన్నాతుల ధర్మం అని చెప్పి మాట్లాడిండు. నేను చెంపలు వేసుకుంటున్నా ఫస్ట్, ఎందుకంటే నా ధర్మం గురించి ఆ మాట నేను పలకాలంటే, నిజంగా చెప్పాలంటే నేను చెంపలు వేసుకున్న ఆ మాట మాట్లాడంత తప్పు. ఎందుకంటే నా ధర్మాన్ని అవతలోడు అంత ఘోరంగా అఘోరపరిచిండు. వాడికి సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది హిందువులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వాడు మాట్లాడిన మాటను మీరు సమర్థిస్తారు అరాబై? గుండె మీద చేసుకొని ఆలోచించరు. నిజంగా కళ్ళు పోతాయి. ఒక ధర్మం గురించి గతంలో కత్తి మహేష్ అనేటోడు మాట్లాడిండు. రాముని గురించి ఏ విధంగా అతి జిగుత్సాకరంగా మాట్లాడిండో చూసినాం కదా. రెండు కళ్ళు పోయినాయి. అసలు అతనికి ఏ విధమైన పరిస్థితి ఏర్పడదో మనం చూసినాం కదా. నిజంగా దేవుడి జోలికి వస్తే ఆ దేవుడే చూసుకుంటాడు. కానీ వాడిని ఎందుకు అరెస్ట్ చేసిరు అని చెప్పి కొంతమంది గగ్గోలు పెడతారు కదా. గాళ్ళకే చెప్తున్నా, నా ధర్మాన్ని అంత నీచంగా అవమానించిన వాడిని అరెస్ట్ చేయాలా వద్దా? వాడు మాట్లాడింది కేవలం సనాతన ధర్మం గురించి కాదు. సనాతన ధర్మాన్ని ఆచరించే కోట్ల మంది హిందువుల మనోభావాల్ని అతి నీచంగా, అసలు గింత కూడా గౌరవం లేకుండా అవమానించిండు. అదేవిధంగా మన శ్రీరాముణ్ణి, మన రాముణ్ణి, కోట్ల మంది కొలిచే మన రాముణ్ణి ఇంత నీచాతి నీచంగా మాట్లాడిండు. ఆ రోజు సీతమ్మను అగ్ని పరీక్ష చేపించిండు రాముడు. ఇప్పుడు మీరు కూడా చేపిస్తారా అంటే రాముని తోటి మేమెందుకు పోల్చుకుంటాం రా? మా సీతామాత, మా తల్లితో మేమెందుకు పోల్చుకుంటాం రా? సీతామాత కాళ్ళు మొక్కి, సీతామాత కాళ్ళ కింద ఉన్నటువంటి దుమ్మును టచ్ చేసినా కూడా నువ్వు మాట్లాడిన మాటలకి ఆ పాపం అనేది పోదు. గుర్తుపెట్టుకో. సీతామాత గురించి, మన రాముని గురించి అతి జిగుత్సాకరంగా మాట్లాడితే వాడిని అరెస్ట్ చేయడం తప్ప? వాడు ఇంకా ఏమన్నాడో తెలుసా? మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా వాడు మాట్లాడిండు. ఏం చేస్తామంటే చేతులు కట్టుకొని కూర్చుంటారా? ఒక ధర్మాన్ని, కోట్ల మందిని మేము అగౌరవపరుస్తా, నేను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతా అంటే ఎవరుకుంటారు? ఒక్కసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. అదే పక్క ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు. వేరే ధర్మాన్ని, వేరే మతాన్ని ఈ విధంగా మాట్లాడగలుగుతారా అని చెప్పేసి ఆలోచన చేయండి. ఎవ్వరం వేరే ధర్మం గురించి మాట్లాడడం. ఎందుకంటే సనాతన ధర్మాన్ని పాటించేవాడు వేరే ధర్మాన్ని గౌరవిస్తాడు తప్ప ఏ ధర్మాన్ని అగౌరవపరచడు. ఈ విధంగా మాట్లాడు. ఈ ధర్మంలో కోట్ల మంది ఉంటారు కదా, యూనిటీ ఉండదు కదా. మేము ఏదైనా మాట్లాడతాం అని చెప్పేసి ఇలాంటోడు మాట్లాడుతుండు. కాబట్టి అలాంటోడికి హిందువులు బుద్ధి చెప్పకపోయినా చట్టం అనేది ఒకటి ఉంటుంది. ఆ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. వాడికి శిక్ష అంటే సింపుల్గా ఉండకూడదు. వాడికి శిక్ష వేస్తే ఇంకొకసారి ఈ కోట్ల మంది ఎవరైతే ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉంటారో ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళు గుర్తుకు రావాలనికి. లేదంటే మనలో ఇంకా యూనిటీ రాకుండా మేము హిందువులమే, కానీ వాడు ధర్మాన్ని ఎన్ని తిట్టినా వాడిని మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వాడు మా పార్టీకి సపోర్ట్ చేస్తాడు. ఇలా పార్టీలు గిట్టీలు పక్కన పెట్టుర్రి. మనం హిందువులమా కాదా గుర్తుపెట్టుకోరి. ఒక హిందువు అనేటోడు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడానికి సపోర్ట్ ఎట్లా చేస్తాడు అనేది ఆలోచన చేయరు. మీ పార్టీ గురించి గొప్ప చెప్తే సపోర్ట్ చేసుకోండి, కానీ మన ధర్మం జోలికి వస్తే మన అందరం కలిసి పార్టీలకు అతీతంగా, అది వైసీపీ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, జనసేన పార్టీయా, టీడీపీ పార్టీయా, ఇంకో పార్టీయా కాదు, ఏ పార్టీ అయినా కానివ్వండి,
కానివ్వండి, మనందరం మన ధర్మం జోలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక స్టాండ్ మీదకి వచ్చి కొట్లాడి వానికి బుద్ధి చెప్పితే ఇంకోడు మాట్లాడడానికి, ఇంకోడు మన నమ్మకాల్ని, మన దేవుళ్ళని, మనల్ని అగౌరవపరచడానికి భయపడతాడు. అది మీరు ఆలోచన చేయండి. మీ పార్టీ గురించి పొగిన్నోనో, మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నో మీరు సపోర్ట్ చేసుకోండి, దాన్ని ఎవ్వరు తప్పు పెట్టరు. కానీ ధర్మం జోలికి వచ్చినప్పుడు పార్టీలు పక్కన పెట్టండి, కలిసి కట్టుగా ఇట్లా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వాడిని సపోర్ట్ చేస్తా అంటే మీరు ఏ విధంగా హిందువులు అవుతారు? పార్టీలు వేరు మనందరి, నేను కూడా వేరే పార్టీ, మీరు ఒక పార్టీ, అందరం ఒక్కొక్క పార్టీ. కానీ మన ధర్మం గురించి మాట్లాడినప్పుడు మనం యూనిటీగా ఉండాలా వద్దా అనేది ఒకసారి గుండె మీద చేసుకొని మన దేవుడి గుడికి ప్రతి వారం పోతారు కదా దేవుని దగ్గరికి, శనివారం అని, మంగళవారం అని, సోమవారం అని, గురువారం అని, ఆ దేవుడి దగ్గర పోయినప్పుడు ఒకసారి దేవుణ్ణి మొక్కుతూ ఆలోచించండి, మన ధర్మాన్ని ఇట్లా అగౌరవపరచడానికి మనం సపోర్ట్ చేద్దామా అనేది ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించుకోండి. అదేవిధంగా కొంతమంది ఏదైతే తెలంగాణకు సంబంధించిన జర్నలిస్ట్ను అరెస్ట్ చేసిండు అని చెప్పి తెలంగాణ తెలంగాణ అనే పదాన్ని వాడుతున్నారు. వాళ్ళందరికీ సూటి చెప్తున్నా, జర్నలిస్ట్ అనే వ్యక్తి, జర్నలిస్ట్ అవునా కావండి, తెలంగాణ కావండి, ఆంధ్ర కానివ్వండి, దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సోదరులందరినీ మనం గౌరవించుకోవాలి. నిజంగా నిజమైన జర్నలిజం చేసే వాళ్ళని ఖచ్చితంగా మనం సెల్యూట్ చేయాలి, అట్లాంటి వాళ్ళని గౌరవించాలి. కానీ అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని తిడతాము, ఏది పడితే అది మాట్లాడతాము, ఏది మాట్లాడినా సరే అది మన ప్రాంతానికి, మన తెలంగాణ అని చెప్పేసి అవతలోడు ఏ తప్పు మాట్లాడినా, ఎవరిని తిట్టినా అది మనమందరం ఎందుకు భరించాలి? తెలంగాణ ప్రజలు ఎందుకు భరించాలి? అది తెలంగాణ ప్రజలందరినీ ఏ విధంగా మనం దాంట్లోకి లాగాల్సి వస్తుంది? ఎందుకు లాగాలి తెలంగాణ ప్రజలందరినీ? ఒక వ్యక్తి ఇప్పుడు నేను తప్పు మాట్లాడితే నేను శిక్ష అనుభవించాలి, ఆ తప్పుకు నేనే బాధ్యత వహించాలి. కానీ నా తెలంగాణ సమాజం ఎందుకు బాధ్యత వహిస్తుంది? నా తెలంగాణ సమాజం ఎందుకు ఇందులోకి వస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఎవరో ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులు అని చెప్పేసి తెలంగాణ తెలంగాణ అనే పదాన్ని తెస్తారు. ఇది చాలా తప్పు. ఆ జర్నలిస్టు ఏం మాట్లాడాడు, ఎవరి గురించి మాట్లాడాడు, ఏం మాట్లాడాడు మనం తెలుసుకోవాలి ఫస్ట్. నిజంగా ఆయన కరెక్ట్ సబ్జెక్టు మాట్లాడి సంబంధం లేకుండా ఆయన నిజంగా ఉత్తగానే అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కొట్లాడాలి. కానీ ఆయన ఏం మాట్లాడకుండా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఒకటే ఆలోచన చేయండి. ఇప్పుడు ఏదైనా తప్పుగా మాట్లాడితే ఎవరి గురించి అయినా అది తప్పే అని చెప్పాలి. అవతల వాడి గురించి ఏది పడితే అది మాట్లాడతాం నా తెలంగాణ అంటే, నువ్వేదైనా మాట్లాడితే దానికి తెలంగాణకి ఏం సంబంధం? నువ్వు మాట్లాడే ముందు కూడా మేము అందరం గుర్తుండాలి కదా, మన తెలంగాణ ప్రాంతం కూడా గుర్తుండాలి కదా. సో నేను తెలంగాణ వాడిని అవతల వ్యక్తులు గౌరవపరుస్తూ వాళ్ళని క్వశ్చన్ చేస్తా. జర్నలిజం ఏ విధంగా ఉంటుంది? జర్నలిజం అంటే ప్రజల తరపున ప్రశ్నించే గొంతులా ఉండాలి. నిజంగా ప్రజల తరపున నేను ప్రశ్నిస్తున్నా, నిజాయితీగా ప్రశ్నిస్తున్నా అంటే నీ వెనక ఖచ్చితంగా తెలంగాణ సమాజం కాదు, ఆంధ్ర సమాజం వస్తుంది. దేశవ్యాప్తంగా ఎవరైనా నీ వెనక నిలబడతారు. కానీ నేను అవతలోని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా స్వార్థం కోసం అవతల గురించి, లేకపోతే నేను ఏదైనా కమిట్మెంట్స్ ఉంటే, లేదంటే నా స్వార్థం కోసం నాకు వెనకాల జరిగేది వేరే ఉంటుంది, నా నచ్చినట్టు మాట్లాడతా. కానీ తర్వాత నా తెలంగాణ అంటే కుదరదు బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఎవడైనా కానివ్వండి, ఆ జర్నలిస్ట్ అంటే ప్రతి జర్నలిస్ట్కి నేను సెల్యూట్ చేస్తా, ప్రతి జర్నలిస్ట్ను గౌరవిస్తా. నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడతారు, వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టి కొట్లాడతారు, వాళ్ళకి నేను గౌరవం ఇస్తా. కానీ నా స్వార్థం కోసం ఏదో ఒకటి అవతల వాళ్ళ మీద మాట్లాడిన తర్వాత ఈ కొంతమంది మాకు ఏదైతే సపోర్ట్ చేసేవాంటారో వాళ్ళందరినీ తెలంగాణ వైపు తిప్పుతా అంటే కుదరదు. నువ్వు మంచిగా మాట్లాడితే నీ కోసం మంచిగానే వస్తాం, కానీ తప్పు మాట్లాడి దాన్ని మా అందరికీ ఆపాదించొద్దు. మీకు దయచేసి చెప్తున్నా, తెలంగాణ అంటే ఎంతోమంది అమరుల త్యాగఫలం ఇది, ఎంతో కొట్లాడితే ఎంతోమంది పోరాటం ఇది. ఇందులో అందరు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, రైతులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, సబ్బండ వర్గాల, కులాల, ప్రతాల అన్ని ప్రజలు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరి యొక్క ఆత్మ గౌరవాన్ని మీరు ఎవరినో తిట్టి దానికి తెలంగాణ అనే పేరు దయచేసి ఆపాదించకండి. దయచేసి చెప్తున్నా, మీరు నిజంగా నిజాయితీగా ఎవరిని ఏమనుకుంటే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీరు ఎవరినో ఏదో ఒక రకంగా తప్పుగా మీకు నచ్చింది మీ దగ్గర లేనిది కల్పించి మాట్లాడితే మరి ఆ విధంగానే ఉంటుంది కదా పరిస్థితులు కూడా. చట్టం అనేది మనం ఏం మాట్లాడినా అది చూస్తూ ఊరుకోదు కదా, చట్టం అనేది శిక్ష వేస్తుంది కదా. ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ ఆంధ్ర అనే పదం ఎందుకు తెస్తారు? కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం అనేది మన తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. అదేవిధంగా ధర్మం జోలికి వస్తే పార్టీలను పక్కన పెట్టాలి, కలిసికట్టుగా కొట్లాడాలి. ఎవరినైనా సరే వాడిని శిక్షించిర్రు అంటే వాడు తప్పు మాట్లాడినా లేదా, ఇప్పుడు నేను ఆధారం కూడా చూపించిన, వాడు తప్పు మాట్లాడినంటే మీరు కామెంట్లో తెలియజేయండి, వాడు తప్పు మాట్లాడినా లేదా, వాడిని ఉత్తగానే అరెస్ట్ చేసిరా, మరి హిందువులందరూ ఏకం కావాలా వద్దా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. అదేవిధంగా తెలంగాణ పేరు మీద తప్పుడు కూతలు ఊసి ఆ తర్వాత తెలంగాణ అనే పేరు వాడుకొని వాళ్ళ స్వార్థం కోసం ఏదో మాట్లాడి దానికి మా అందరినీ మాత్రం దయచేసి లాగకండి. యావత్ తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? ఎవడో ఏదో మాట్లాడితే, ఇప్పుడు నేను ఏదో తప్పు మాట్లాడతా, దానికి తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? ఆ తప్పుకు నేనే తప్పు మాట్లాడే ముందు నాకు ఉండాలి, తప్పు మాట్లాడితే తప్పు మాట్లాడిన క్షమించండి అని చెప్పి ముందుకొచ్చి చెప్పే ధైర్యం కూడా ఉండాలి. మన వల్ల ఏమైనా తప్పు జరిగితే దానికి మా ప్రజలకేం సంబంధం?
తప్పు కదా. తెలంగాణ ప్రజలైనా, ఆంధ్ర ప్రజలైనా, దేశవ్యాప్తంగా ఏ ప్రజలైనా అందరూ మంచి చేస్తే మంచి వైపు ఉంటారు, తప్పు చేస్తే తప్పు అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రశ్న రావనంటోని పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడు. అలాంటోని అరెస్ట్ చేయనా వద్దా? వాడు మాట్లాడిన మాటకి ఇంకేమంటాడు, నేను బరాబర్ ఇదే స్టాండ్ మీద ఉంటా, ఏం చేస్తారో చేసుకో, రెచ్చగొడుతున్నాడు పోలీసులనే. మీరు అరెస్ట్ చేస్తారా చేసుకోండి, నేను చూసుకుంటా అనే విధంగా మాట్లాడుతాడు. వాడు అరెస్ట్ చేసినా సరే మీరు చేసుకోండి అంటే పోలీసులు వాడు ఏం మాట్లాడినా మీరు అసలు పోలీసులకే ఛాలెంజ్ విసిరితే పోలీసులు సైలెంట్గా చేయి కట్టుకొని కూర్చుంటారా? వాడే అంత ధైర్యంగా తప్పు మాట్లాడతాడు, తప్పు కూతలు కూస్తాడు. తర్వాత ఏం చేస్తాడో వేసుకొని ఇదే మాటల మీద ఉంటా అంటే చట్టం ఏమన్నా చేతులు కట్టుకొని కూర్చుంటుందా? ఈడ్చుకెళ్తుంది, లోపల వేస్తుంది, బొక్కలు ఇరగొడుతుంది, సమాధానం చెప్తుంది. చట్టం ఏంది, పౌరుల పట్ల మనం ఏ విధంగా మాట్లాడాలి, మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా, స్వేచ్ఛను అవతలోని అగౌరవపరిచే విధంగా, అవతలోని స్వేచ్ఛకి భంగం కలిగే విధంగా మాట్లాడతా అంటే చట్టము తన పని తను చేసుకోపోతుంది. అవసరమైతే 4 తంతది కూడా. ఎందుకంటే చట్టం అందరికీ ఒకే విధంగా పనిచేస్తుంది. అది ప్రశ్న రావని కానివ్వండి, నిజంగా మంచిగా మాట్లాడే వారికి సమాజమే వాళ్ళని గౌరవిస్తుంది, సెల్యూట్ చేస్తుంది, సత్కరిస్తుంది. నిజమైన జర్నలిస్ట్కి మనందరం ఎప్పుడు అండగా ఉంటాం, ఉండాలి కూడా. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. తప్పుడు మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేయదు సమాజం, ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు. ఎంత పెద్ద హోదా ఉన్నా, వెనకాల ఎంత పెద్ద ట్యాగ్ లైన్ ఉన్నా, అది గుర్తుపెట్టుకోవాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.